చిన్నారుల్లో దృష్టిలోపాలను గుర్తించి సవరించే లక్ష్యంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రత్యేకంగా క్యాంపులను నిర్వహిస్తోంది. నేటి నుంచి మార్చి 5వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లను అందించనుంది. ఈ నేపథ్యంలో కంటి పరీక్షల నిర్వహణ, చిన్నారుల్లో గుర్తిస్తున్న కంటి సమస్యలపై హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్, సరోజినీదేవి ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ కవితతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఇటీవల కాలంలో చిన్నారుల్లోనే కంటి చూపు సమస్యలు అధికంగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులో ఉన్నటువంటి బాల్యంలో వచ్చేటువంటి ఏదైతే కంటి చూపు సమస్యలు ఉంటాయో వాటి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులకి రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలని హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం స్టేట్ వైడ్గా కూడా ఈ రోజు నుంచి మార్చి 5 వరకు టెస్టులు జరుగుతాయంటున్నారు. దీని ప్రధాన లక్ష్యం ఏంటి? మెయిన్గా మనకు స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలకు కంటి చూపు మందగించడం, దాంతో బోర్డు పైనటువంటి అక్షరాలు చదవలేకపోవడం, ఇతర ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వింట్ ఉండడం కానీ, టెరిజియం ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్కు మేము ఆప్టోమెట్రిస్ట్లను పంపించి స్క్రీనింగ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా స్క్రీనింగ్ చేసినప్పుడు హైదరాబాద్లోని దాదాపుగా 450 మంది స్కూళ్ళలో 8,809 మంది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్తో బాధపడుతున్నారు అనేది మాకు తేలడం జరిగింది. సో అందులో భాగంగా గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే, ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ మేము ఐడెంటిఫై చేసిన పిల్లలందరినీ హైదరాబాద్లోని సరోజినీదేవి ఐ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నాంపల్లి ఏరియా హాస్పిటల్, కింగ్కోటి హాస్పిటల్ అండ్ మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో డివైడ్ చేసి వెహికల్స్ ద్వారా మా సిబ్బంది, మా డాక్టర్లు, ఎస్పీహెచ్ఓలు మరియు సూపర్వైజరీ స్టాఫ్ అందరూ ఈ కన్సర్న్డ్ హాస్పిటల్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సెకండరీ స్క్రీనింగ్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. సో ఈ విధంగా స్క్రీనింగ్ చేసిన తర్వాత, మరొకసారి చేసిన తర్వాత, ఇక్కడ నుంచి వీళ్ళు ఐడెంటిఫై చేసిన రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ తోటి డైరెక్ట్గా మేము ఏదైతే స్ప్రెడ్షీట్లో ఎంట్రీ చేస్తామో, ఈ ఎంట్రీ చేయడం ద్వారా ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే వెండర్ దగ్గరికి వెళ్తా జరిగింది. వెండర్ అక్కడ వీటిని కళ్ళద్దాలన్నీ కూడా కరెక్ట్గా రిఫ్రాక్షన్ సైజ్తో దీంతో పాటు అండ్ ఫ్రేమ్ సైజ్తో పాటు ఫిక్స్ చేసేసి స్కూల్ పిల్లలకు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సార్, మొత్తం దాదాపు 400 స్కూల్స్ వరకు కూడా టెస్టులు చేస్తున్నాం అంటున్నారు. సో ఇంతమంది పిల్లలు, వేలాది మంది పిల్లల్లో ఈ సమస్య ప్రధానంగా రావడానికి కారణం ఏమై ఉంటుంది అనుకున్నారు? అండ్ మేజర్గా ఎలాంటి ఎక్కువ కనిపిస్తుంది అంటే ఏ క్లాస్ పిల్లల్లో ఎక్కువ ఈ ప్రాబ్లం కనిపిస్తుంది? సో ఇప్పుడు మీరు స్కూళ్ళలో చూసుకుంటే కనుక చాలా మందికి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయి. కంటి చూపు సరిగా దూరం చూపు కనిపించకపోవడం అండ్ బ్లాక్ బోర్డ్ పైన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, అంటే వాళ్ళు టీచర్లు రాస్తున్నప్పుడు వాడు సరిగా చూడలేకపోవడం ద్వారా దగ్గరికి వెళ్ళి చూడడం కానీ, లేకుంటే తర్వాత వేరే వాళ్ళ నోట్స్ నుంచి రాసుకోవడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఏమవుతుందంటే సరిగా కొన్నిసార్లు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు స్టడీస్ పైన. అందుకోసం అని చెప్పి ఈ విధంగా స్కూల్ పిల్లల లోపల డిఫరెంట్ కారణాలతో ఉంటాయి. కొన్నిసార్లు న్యూట్రిషియస్ డెఫిషియన్సీ తోటి కొన్ని ఉండొచ్చు, లేకుంటే చిన్నప్పటి నుంచే స్క్రీన్ కనుక చూసుకుంటే చిన్న పిల్లల నుంచే వస్తూ ఉంటుంది. ఆ ఆప్టోమెట్రిస్ట్లను పంపించి ఐడెంటిఫై చేస్తాం ఇష్యూస్ అనేది. సో ఆ విధంగా మేము చేయడం జరిగింది. ఆ విధంగా చేసిన వాళ్ళకి ఇప్పుడు మేము చేసింది కరెక్ట్ అవునా కాదా అని చూసుకొని వీటికి సరి అయినటువంటి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఒకవేళ కరెక్ట్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసి అగైన్ మేము అద్దాలు ప్రిపేర్ చేయడానికి పంపించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇంతకుముందు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ అనేది ఐడెంటిఫై చేయడం, ఎవ్రీ ఇయర్ ఏమైనా చేంజెస్ వస్తూ ఉంటే కళ్ళద్దాలు మార్చడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు చెప్పండి, ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంది, కంటి చూపు సమస్యలు అనేవి? మోరోవర్ స్క్రీన్ టైం వల్లే దీన్ని ఎక్కువ వస్తుంది అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? సో ఇక్కడ వచ్చే మ్యాక్సిమం పిల్లలు మెల్లకన్నుతో కానీ లేదంటే స్కూల్ చిల్డ్రన్ ఎక్కువగా వస్తుంటారు. ఈ స్కూల్లో ఉన్న పిల్లలకే ఎక్కువగా రిఫ్రాక్షన్ అన్నది బయటపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టీచర్స్ పిల్లలు తొందరగా రికగ్నైజ్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఫ్రంట్ బెంచెస్కి వెళ్ళి కూర్చోవడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అది ఎస్పెషల్లీ అవేర్నెస్ అన్నది వాళ్ళ పేరెంట్స్, టీచర్స్ పేరెంట్స్కి చెప్పడం ద్వారా ఆ విధంగానే బయటపడాలి. అలాగే వాళ్ళు రివ్యూ కూడా మా దగ్గరికి బాగా వస్తున్నారు, అద్దాలు చేయించుకుంటున్నారు, సాటిస్ఫై అవుతున్నారు. తర్వాత మళ్ళీ 3 monthsకి అట్లా రమ్మంటున్నాము. సో మాకు ఏ విధంగా ఇక్కడ ఏమీ సంఖ్య తగ్గలేదు కానీ పెరుగుతూనే ఉన్నారు. అంటే బయట కొంచెము ప్లేసెస్ పెరిఫరీస్ నుంచి కూడా సరోజినికి వస్తున్నారు. సార్, అయితే జనరల్గా మనకున్న డేటా ప్రకారం పిల్లల్లో ఇటీవల కాలంలో ఇలాంటి కంటి సమస్యలు పెరిగాయి అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, ఓవరాల్గా మన హైదరాబాద్ సరౌండింగ్స్లో అలాంటిదన్నా మీ దృష్టికి వచ్చిందా? సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఈ మధ్యలో పిల్లలందరూ సెల్ ఫోన్ చూడడం కానీ, టీవీలు చూడడం కానీ ఎక్కువగా అవుతుంది. దాంతో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనకు అన్ని స్కూల్స్లలో ఆర్బీఎస్కే టీమ్స్ ఉన్నాయి.
రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం టీమ్స్ ఉన్నాయి. దాంట్లో డాక్టర్స్ ఉంటున్నారు, ఏఎన్ఎం ఉంటున్నారు, ఫార్మసిస్ట్ ఉన్నారు. వీరు ప్రతి స్కూల్స్కు టీమ్స్ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉన్నాయి. సో ఈరోజు ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఈరోజే వెండర్కి వెళ్ళిపోతూ ఉంది. సో చాలా త్వరగా ఇచ్చే అవకాశం ఉంది. బట్ మీకు స్టేట్ నుంచి ఈరోజు స్టేట్లో చూసుకుంటే కనుక ఈరోజు ఐడియా వచ్చేస్తుంది. ఈరోజు ఫస్ట్ డే అండి, 15 రోజులు వర్కింగ్ డేస్ లోపల ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ కావాలని పెట్టడం జరిగింది. సో హైదరాబాద్ చూసుకుంటే కనుక డైలీ 657 స్టూడెంట్స్ని మేము స్క్రీన్ చేయడానికి ప్లాన్ చేశాము. ఆ విధంగానే ఈరోజు హైదరాబాద్లోని సరోజినీ దేవి ఐ హాస్పిటల్కు దాదాపుగా 180 మంది స్టూడెంట్స్ని మేము పంపించాం. మార్చిలో ఉండే 10th క్లాస్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని ముందు 10th క్లాస్ పిల్లలకు ప్లాన్ అయ్యేటట్టు కూడా చేస్తూ ఉన్నాం. ఇది పాఠశాల విద్యార్థులకు వచ్చేటువంటి ఏవైతే దృష్టి లోపాలు ఉంటే వాటిని సవరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అని చెప్పేసి 15 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు, మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ముందుగా వాళ్ళకి ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుగా మొత్తం షెడ్యూల్ని కూడా ప్లాన్ చేసినట్టు హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.